బుచ్చిబాబు మల్టీ గేమ్ తారక్ ప్రాజెక్ట్ ఇదే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు షానా తెరకెక్కిస్తున్న RC16 టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి కానీ ఆ టైటిల్ రివీల్ కావడం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు కారణమవుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా తెరపైకి రావడంతో మరో ఫ్యాన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాటల యుద్ధం మొదలై పెట్టారు. ఇంతకీ రామ్ చరణ్ RC16 టైటిల్ ఏంటి, దీనికి తారక్ సంబంధం ఏంటి, అసలు బుచ్చిబాబు ఆడిస్తున్న మల్టీ గేమ్ ఏంటంటే, RRR చిత్రం తర్వాత తారక్ బుచ్చిబాబుతో ఒక మూవీ చేయాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్టు వరకు కూడా షురూ అయినట్లు వార్తలు వచ్చాయి. తారక్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ అని కూడా ఆ వార్తల్లో వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ చేయలేదు. బుచ్చిబాబు చరణ్తో ఇంకో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు అనుకున్నారంతా, కానీ జరిగింది వేరు. ఇటీవల RC16 మూవీ యూనిట్ కర్ణాటకలో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ షెడ్యూల్ షూట్ చేయడానికి సిద్ధమవుతారు. ఇటీవల RC16 మూవీ యూనిట్ కర్ణాటకలో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ షెడ్యూల్ షూట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ షూటింగ్ లో జాన్వీ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామానే. అయితే ఇది కాదు అసలు మ్యాటర్. ఈ సినిమా టైటిల్ పెద్ది అని బయటకు వచ్చింది. దీంతో ఇది ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో బుచ్చిబాబు, తారక్, జాన్వీల మూవీనే పెద్ది అనే టాక్ వినిపించింది. ఫైనల్ గా విషయం ఏంటంటే, ఇది బుచ్చిబాబు తారక్ తో చేయాల్సిన సినిమానే, కానీ ఎందుకు చివరకు చరణ్ చేతిలో పడింది. ఈ నేపథ్యంలో చెర్రీ తారక్ ఫ్యాన్ సోషల్ మీడియాలో మినీ వార్ స్టార్ట్ చేసుకున్నారు. కొన్ని ప్రాజెక్టులు చేతులు మారడం సాధారణమే, మరి ఇందులో బుచ్చిబాబు మల్టీ గేమ్ ఏంటంటారా? ఈ సినిమా ఒక గేమ్ బేస్డ్ గా కాదు, 2 ఆటల నేపథ్యంలో తెరకెక్కనుందట. ఇందులో జాన్వీ కూడా అదిరెట్గా కనిపించే అవకాశం అయితే ఉంది. ఇదే బుచ్చిబాబు అసలైన మల్టీ గేమ్. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో బృద్ధి సినిమాస్ పై వెంకట్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ సరసన చరణ్ హీరోగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.